దసరా సెలవులు పూర్తి చేసుకొని తాడేపల్లి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నర్సీపట్నం పర్యటన ఎలా చూడాలంటారు దీన్నంతా? ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి వలి గారు కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలకి 25,000 కోట్లు సెలక్షన్ చేసింది. ఈయన ఎంత 10% కట్టాడు. సరే, ఈయన ఇచ్చింది ఏ పద్ధతులు ఇచ్చాడు? ఈయన భూమి ఏమైనా ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో కాలేజీ కట్టడానికి ఒక్కొక్కరి దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నారు వీళ్ళు మామూలు లేకుండానే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారా? సరే, ఇచ్చారు. ఈయన అంతా ఈ 5 సంవత్సరాల నర్సీపట్నంలో అన్ని ఖాళీలే, గోడల్లో టీవీలో చూస్తుంటే ఈయన పోయి ఏం చూశాడు అక్కడ? బాగుందంట కదా. ఏం బాగుంది? పెద్దది కట్టాడు. పిల్లర్స్ పోతే పిల్లలను ఇనుప సోలు ఈయన చూపించింది. అసలు అది కట్టడం పూర్తయిందా? 5 సంవత్సరాలు నీ వలగాల, సంవత్సరంలో ఎట్లా పూర్తవుతుంది? సరే, పీపీ విధానం అంటున్నాడు. 50% రిజర్వేషన్ పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డిగా. నువ్వు పెట్టిందే కదండి. అది ఈయన చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రభుత్వం పెట్టింది కదా. గత ప్రభుత్వం మీరు పెట్టింది, వాళ్ళు దాన్నే కొనసాగిస్తున్నారు. అభివృద్ధి జరగట్లేదు. మరి ఎన్ని కోట్లు మురిగిపోయి కేంద్ర నిధులు? నువ్వు 11% నువ్వు పూర్తి చేసింది. తక్కిన ఏమని? 11,000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టింది. తక్కిన కోట్లు ఏమని? సరే, అట్లా ఉంచితే విజయవాడ ప్రభుత్వ భూములు 25 కోట్లకు నువ్వు తాకట్టు పెట్టావు. ఆ నిధులన్నీ ఏం చేశా? ఎటెల్ని నువ్వు అమ్మఒడి అన్నావు, అయ్యాక ఇచ్చింది నువ్వు లేదు. సన్నబియ్యం అని ఇచ్చారా నీకు పేద ప్రజలకి? అది ఇవ్వలేదు. మరి 25 కోట్లు ప్రభుత్వం పెట్టిన తాకట్టు పెట్టిన భూమి డబ్బులు ఏమైనాయి? ఎవరు జేబుల్లోకి వెళ్ళినాయి? జగన్మోహన్ రెడ్డి గారు. మరి అమరావతి తీసుకుంటేనో ఇక్కడ ఏమన్నా అప్పుడేమన్నా చంద్రబాబు 30,000 ప్రజల రైతులు ఇస్తే 30,000 ఎకరాలు చాలపోతే ఇంకొక 10,000 ఎకరాలు తీసుకు అసెంబ్లీలో నువ్వు అన్నావు. ఇవాళ ఏమన్నా 50,000 చాలదంటే ఇంకో 50,000 కావాలంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అన్నాడా? రైతులు ఇస్తానన్నా కూడా ఆయన ఆపాడు. ఇది అభివృద్ధి చెందినరా చూద్దామని. కూటమి ప్రభుత్వం ఇది ఇప్పుడు తీసుకునే దానికి అభివృద్ధి చేసి తర్వాత దాన్ని అవసరమైతే అప్పుడు ఎక్స్ట్రాషన్ తీసుకుందామని చెప్పి ప్రణాళికలు పెట్టి కూడా ఆపారు. ఇక్కడ కట్టడాలు జరగడానికి కూడా కారణం గత 6 నెలల నుంచి వర్షాలు పడుతుంది. కొంతమంది అధికార ప్రతినిధులు ఈ సాక్షి మీడియాలో కూడా ఊపదంపుడు చంద్రబాబు నాయుడు వర్షాలు కురవని 6 నెలలు ఏకదాటిగా కమ్మగా నదులు నిండినాయి. వర్షాలు, కమ్మన వర్షాలు. ఇప్పుడు దాకా వానలే, నిన్న మన కూడా వానలు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి నర్సీపట్నం ఎందుకు వెళ్ళాడా అంటే అతనికి దగ్గరకు వస్తుంది. ఏం దగ్గరకు వస్తుంది? ఇప్పుడు ఈ అసలు స్కామ్ 35,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్, అది స్కామ్. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి కన్నా, కవిత గారి కన్నా ఇది మన ఆంధ్రాది కుంభకోణంలో అతి పెద్ద కుంభకోణం. అది ఇంకా మళ్ళీ ఎవడో ఇంకొకటి పట్టుకున్నారు. 46, 47 ఇవన్నీ బయటకు వస్తున్న క్రమంలో దాన్ని తప్పించడానికి అసలు మొన్న లిక్కర్ స్కామ్ మనుషులు చనిపోవటానికి ఈ దొంగ సారా తయారు చేయటానికి గత ప్రభుత్వంలో ఏది ప్రభుత్వం మళ్ళీ జగన్ 179 ప్రచారంలో 2023లో లాస్ట్లో పెట్టారండి. ఆ పరిశ్రమ జనార్దన అనేవాడు. వాళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వంలో చేరారు, అవకాశాలు ఉన్నాయని. మరి వీళ్ళు అతను పూర్వపురాలు మళ్ళీ అక్కడ స్థానిక నాయకులు అతను వాళ్ళ గురించి తెలుసుకోకెళ్ళిన పార్టీలో తెలుసుకున్నది అధినాయకుడు తెలియదు, పార్టీ అగ్రనాయకత్వానికి తెలియదు వాళ్ళ క్యారెక్టరు. అది తీరా ఇప్పుడు ఈ లీక్ ఎట్లా వచ్చింది? తెలుగుదేశం వాళ్ళు దాన్ని లీక్ చేస్తేనే బయటపడింది. వాళ్ళ భాగాలు పంపుకునే లాభాలు పంచుకోవడం బయటపడింది తప్ప ఇది తెలుగుదేశం ప్రభుత్వం కావాలని చేసింది కాదు. అయినా తెలుగుదేశం కార్యకర్తలను పార్టీ నుండి సస్పెండ్ చేశాడు, అరెస్ట్ చేసి లోనుగా వేయడానికి కూడా తెలుగుదేశం వెనకాడదు. ఉదాహరణ, శివేబోడు శ్రీని వైఎస్ భారతి కానీ ఒక్క మాట దూలినందుకు ఆయన తీసుకెళ్లి జైలు వేశారు 3 నెలలు. ఇది చాలా ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు అదేంటి మన భారతదేశంలోనే ఇలాంటి నాయకుడు ఉన్నట్టు అనిల్ కుమార్ గారు చెబుతాడు. ఆయన పూనకం వచ్చిన మళ్ళీగా ఇలాంటి నాయకుడు దొరుకుతాడా? దొరకడం. నీ గుండె కోసి గుండెలో పెట్టుకో. అనిల్ కుమార్ యాదవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ నీకేం ఎవరు అభ్యంతరం చెప్పరు. ఇలాంటి నాయకుడు మంచి నాయకుడే. అంటే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన.
ప్రైవేటు పరం చేసి చంద్రబాబు నాయుడు తన అనుయాయులకు అమ్మ కట్టబెట్టుకోవటానికే ఇదంతా దోపిడీ పథకం చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. మరి ఇప్పుడు పీపీ విధానంలో గవర్నమెంట్ చేసిందనుకోండి, మీలో ఎవరైనా వచ్చి తీసుకోండి, మీరే మీకు ఈయనన్నాడా? ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీకు ఈయనందా? ఆ పీపీ విధానంలో మీరు దాన్ని ఇన్ని కోట్లు పెట్టి మేము కడతాం, మా టైం అయిపోయిన దాకా మేము ఇన్ని సీట్లు ఇచ్చుకుంటాం, 50% రిజర్వేషన్, మిగిలిన సీట్లు మేము చేసుకుంటామని చెప్పి మీలో ఉన్న నాయకులు ఎవరైనా సరే దాన్ని కట్టగల దమ్ము, ధైర్యం, ఆ మెడికల్ కాలేజీని అభివృద్ధి చేసేదానికి ఎవడైనా గట్టి నాయకులు ఉంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కార్యకర్తలకైనా నాయకులకైనా సరే ఛాలెంజ్ వెళ్ళండి చంద్రబాబు నాయుడు దగ్గరికి. పెట్టుకోలేదు దోచుకోవడానికి అంట చంద్రబాబు నాయుడు. మీ నాయకులే కదా, ఆయన దోచుకుంటాడో మీ నాయకులు చెప్తారు కదా, ఆయన దోచుకుంటున్నాడా దోచుకోలేదని వాళ్ళు అప్పుడు చెబుతారు కదా, మీరేమో దాన్ని కట్టలేరు. పీపీపీ విధానానికి మేము వ్యతిరేకం అంటే వాళ్ళని తీసుకోమంటారండి మీరు? అసలు పీపీపీ విధానం అంటే వీళ్ళకి అర్థం తెలితే నాకు చెప్పమన్నాడు, నాకే తెలియదు, వీళ్ళు మాత్రం నాకు తెలీదు, నేను చదువుకోలేదు. వీళ్ళదైతే పీపీ విధానం అంటే అర్థం చెప్పమన్నాడు. మీరు ఇది పీపీ విధానం తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేస్తున్నారు, ప్రైవేట్ పరం ఊపదంపుడు అవుతున్నారు, కానీ ఇది పీపీ విధానం యొక్క అర్థం వీళ్ళని చెప్పమన్నాడు. వీళ్ళు చెప్పమన్నాడు ఎవరన్నా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్నాడు పీపీ విధానం అంటే ఏంటో. లేదు దీని స్క్రిప్ట్ రాసిన సలహాదారులను చెప్పమన్నాడు. ఆ కమ్యూనిటీలో డిబేట్లు పెడతాడు, అతను చెప్పమన్నాడు. పీపీ అనేది దాని అర్థం చెప్పమన్నాడు. దానికి అర్థం తెలియదు, ఊరక పీపీలు నేను చదువుతున్నా పీపీ అని. అది ఎందుకు ఎట్లా ఆ పీపీ విధానమే మీ నాయకులను మేము చెప్తున్నాం కదండి. నేను తెలుగుదేశం 83 నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏ ముహూర్తాన జెండా ఆవిష్కరించాడో ఆటి నుంచి ఇవాళ వరకు ఆ జెండానే మోస్తున్నాం. చెప్తున్నాను ఎందుకు జెండా మోస్తున్నాం, అసుంటి కార్యకర్తలు మేము చెప్తున్నాము. ఇవాళ మేము చెప్తున్నామండి గుండె మీద చేసుకొని పీపీ విధానంలో మీ యొక్క కార్యకర్తలు మీలో తోపులు ఉన్నారు కదా, అక్రమార్జన చేసిన నాయకులు, వాళ్ళని తీసుకోమని ఆ పీపీ విధానం ఆ కాలేజీలను డెవలప్ చేయమను. 15 కాలేజీలు ఎన్ని కాలేజీలు ఈయన కట్టాడండి? 1, 2 కట్టాడు, పూర్తయినాయా కాలేజీలు తెలియదు, ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు కూడా తెలియదు. అసలు విద్యను పేదలకు అందించకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు ఇదంతా చేస్తున్నాడు, విద్యని ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు విద్యను అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. నిజం కాదంటారా? ఇప్పుడు గత ప్రభుత్వంలో అంతకుముందు చంద్రబాబు అంబేద్కర్ విద్యానివేశం కదా పేదవాళ్ళని విదేశాలకు పోవడానికి లోన్లు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. గత ప్రభుత్వంలో ఈయన ఎంతమంది పంపించాడండి? వీళ్ళు ఎంతమంది చెప్పండి, లెక్క చెప్పండి. 5 సంవత్సరాల్లో పేదవాళ్ళని అది అడగమాకండి, అది మా ఇష్టం. జగనన్న విద్యా దీవెనాన్ని మేము పెట్టి పంపిస్తే ఎక్కడికి పంపించారు? అదే ఇతర దేశాలకి జగన్ విద్యా దీవెన కింద పేదవాళ్ళని, ఎస్సీ ఎస్టీలని, మైనార్టీలను ఎవరినైనా సరే ఎంతమందిని విదేశాలకు చదవడానికి ఈయన పంపించాడు. ఇవన్నీ చెప్పాలా? మీకు చెప్పాలా? వాళ్ళు ప్రజలకు చెప్పాలిగా, నాకెందుకు ప్రజలకు చెప్పాలిగా. ఇంతమంది ఇదిగో పేదవాళ్ళు అడిగేది ఎవరు? ప్రజలు అడగాలి, ప్రజలు అడుగుతున్నారుగా. ఇప్పుడు నువ్వు ఎదుటివాడి నీ కన్ను గుడిదిరా, నువ్వు దోచుకుంటున్నప్పుడు నువ్వు దోచుకున్న దానికి లెక్క చెప్పు. మన మీద అభియోగాలు ఉన్నాయి, 1000 కోట్ల కుంభకోణాలు ఉన్నాయి, ప్రతిదీ కుంభకోణమే. ఇవన్నీ బయటికి ఇలా కోర్టులో తానన్న ఆడుతున్నాయి. బోడిగుండ్లు కొట్టడం, ఎస్సీలకి రోడ్ల మీద కట్టేసి కీళ్ళు ఎరగొట్టడం, మరి సిబిఐ ఆఫీసులో కాళ్ళు ఎరగొట్టడం ఎంపీలని, మరి ఐఏ ఆఫీసర్స్ అడ్డం పెట్టుకొని ఆడటం. ఈ మధ్య ఎంప్లాయీ యూనియన్ వెంకటరామరెడ్డి గారు ఆయన మధ్య ఏదో ఉద్యమనం చేస్తున్నాడు. ఈయన భార్యకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, ఓడిపోయాడు, అది వేరే విషయం, దాన్ని తప్పంటలా. ఈయన ఉద్యోగాలని ఈయన ఏం చేశాడా? ఆ చెట్ల కింద కూర్చోబెట్టి మందు మాపులు ఇచ్చి ఈయన ఎంత గందరగోళం చేశాడు గత ప్రభుత్వంలో. ఈ వెంకటరామరెడ్డి అనే అతను మందు పార్టీలు ఇచ్చి ఎంప్లాయీస్కి మరి వాళ్ళకి ఏమైనా అదేంటి రద్దు చేస్తా అన్నాడు. 5 సంవత్సరాలు వాళ్ళు రద్దు చేశాడా? సిపిఎస్ రద్దు చేశాడా? చేయలా. ఉద్యోగాలు ఇచ్చాడా? అందుకే వాళ్ళకి 11 ఇచ్చారు అంటున్నారు. ఎవరికి? అందుకే వాళ్ళకి 11 వచ్చినాయి అంటున్నారు. ఆయన మా బుద్ధి రాలా విషయం మీద. దాన్ని ఎట్లా పోరాడాలంటే ప్రతిపక్ష నాయకుడే ఆయనకి లేదా అనుకుందాం, ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే వెళ్ళొచ్చు, ఆయన నర్సీపట్నం వచ్చు, రాష్ట్రం మొత్తం తిరగచ్చు. ఇప్పుడేదో రచ్చబండ అంట, రచ్చబండ సంతకాల సేకరణకి దేనికి సంకరణకు వ్యతిరేకంగా అసలు ఆ ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు నీకు ఇచ్చిన నిధులు నువ్వు ఎందుకు మురగబెట్టా? నేను ఒక ఫస్ట్ పాయింట్ అడుగుతున్నా.
ఇన్ని వేల కోట్లు ఇచ్చారు. ఆ కోట్లు నీకు దానిలా నువ్వు 11% నువ్వు పూర్తి చేసావు. తక్కిని నువ్వు పూర్తి చేయలేవు. 5 సంవత్సరాలు పూర్తి చేయలేవు. సంవత్సరంలో ఈ ప్రభుత్వం కట్టిద్దా? కట్టడానికి ఆర్థికంగా ఇళ్ళకి వనరులు ఉన్నాయా? 40,000 కోట్లు. ఎన్ని వేల కోట్లు? 18,000 8,500 కోట్లు నువ్వు నెత్తిన అప్పు చేసావు. మరి విశాఖపట్నంలో ప్రభుత్వ భూములన్నీ 25,000 కోట్లకు నువ్వు తాకట్టు పెట్టావు. మరి అవన్నీ విడిపించాలా? ఈ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిందా? ఇవాళ సరే ఇన్ని ఖాళీ అయినా, ఇంత అభివృద్ధి చెందుతున్న సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం జరుగుతా వాళ్ళు చెప్పిన వాగ్దానాన్ని అన్నీ నెరవేరుస్తున్నారా? ఫ్రీ బస్సు పెట్టారా? గ్యాస్ ఇస్తున్నారా? మరి 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారా? రేపు ఉద్యోగస్తులకి అది అంటారండి, అది పండుగ ముందుగానే ఏదో అంటారే, ఉద్యోగస్తుల బోనస్ అని ఏమంటారు చూసా, డిఏలు కూడా రేపు దీపావళి నాటికి ప్రభుత్వం ఆచరణలో ఉంది. దాన్ని ఎస్టిమేషన్ ఎన్ని కోట్లు అవుతాయి, 2 డిఏలు ఇయటానికి కూడా ఉద్యోగస్తులకి ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలు ఇచ్చిన పన్నులు లేక. ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత అండి. ప్రభుత్వం చేయాల్సిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి ఇవన్నీ ఏమి లేదండి. ఈ పిల్లి అప్పుడప్పుడు పాలు తాగడానికి ఇంట్లో మొత్తం మీద పెడతారు. పొలం వెళ్తా వీళ్ళు ఎప్పుడు వెళ్తారా, ఎప్పుడు దొంగ చూద్దామో, ఏది దొరికిద్దా అని చెప్పి దొంగ బిల్లుల టైపు. వీళ్ళకి అసెంబ్లీకి పోడు. ఈయన ప్రజల్లోకి ఎప్పుడు నెలకోసారి శవాలప్పుడు ఏదో ఒక వంక పెట్టుకొని ఒక దారి ఎత్తుకుంటాడు. అంత తప్పితే వీళ్ళు అసలు విశాఖపట్నంలో అభివృద్ధి జరుగుతుంది, వీళ్ళు అక్కడ అడ్డుకోవడానికే ఒక విషపూరితమైన కార్యక్రమాలు చేయడానికి తప్పితే నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి, విశాఖపట్నంలో ప్రభుత్వ భూములు 20,000 కోట్ల ఆస్తులను తాకట్టు పెట్టి ఆ డబ్బులు ఏం చేశారు?